నమస్తే అండి. నేను సతీష్‌ని. ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నానండి. మీ పిల్లలు మీరు చేసుకొని చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ పంపించండి కామెంట్‌లోని. 3 గుడ్లు బాయిల్ చేశానండి. ఎగ్గు, టమాటీలు 3 టమాటీలు, 4 పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, ఎల్లుల్లిపాయలు 2, అల్లం అల్లం ఒక చిన్న ముక్క, మిరియాలు 1 చెంచా, చింతపండు చిటికెడు, ఉల్లిపాయలు 4, చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర, రోలు కానీ తీసాను. అందులో మొత్తం అన్నీ కలిపి వేసేసి దంచేస్తానండి. ఎల్లిపాయలు, అల్లం, పచ్చిమిరకాయలు, దాల్చిన చెక్క, పెప్పరు, టమాటీలు, చిన్న టమాటీలు 4, ఇవి బాగా రుబ్బేసి రోల్లోని బాగా రుబ్బాలండి. రుబ్బేసి కసకసగా నూరేయాలండి. బాగా నూరేసి బాగా నూరాలి, బాగా చేయాలండి. అవ్వండి అలాగా నూరితే గొప్ప టేస్ట్ ఉంటుందండి. అది పాత ఏ జబ్బులు ఉండవు, ఏవి ఉండవండి. బాగా చేసుకుంటే ఏవి రావు. కరెక్ట్గా వేసుకుంటే అన్నీ బాగుంటాయి. జీలకర్ర 1 చెంచా, బాగా బాగా చేయాలండి. బాగా చేస్తే బాగా దంచాలండి. బాగా బాగా దగ్గరికి బాగా రోలుతుంది. అలా మొత్తం ఇంకండి అయిపోయిందండి. బాగా చేస్తాను, తీసేస్తానండి మొత్తం ప్లేట్లో తీసేస్తున్నానండి. మొత్తం అంతా రుబ్బేసింది. రోల్లో దంచిందే బాగుంటుందండి. గొప్ప టేస్ట్గా ఉంటుంది. ఏ జబ్బులు ఉండవు, ఏవి రావండి. మొత్తం బాగా చేస్తే అన్నీ బాగుంటుంది. ఇలాగ గుడ్ని కట్ చేసుకొని అలాగా ఆ గుడ్లు ఎలాగ గీటెట్టాలండి. అలా కట్టుతుంది అది ఎగ్. అప్పుడు మసాలా అదంతా ఇంకుతుందండి మొత్తం అంతా. చెంచా పసుపు, చెంచా మసాలా, కారం చెంచా. అది బాగా
మేనేజ్ చేయాలండి. మొత్తం కలిపి మసాజ్ చేయాలండి, బాగా కలపాలండి. కలిపేసి అది బాగా ఆయిల్ వేస్తానండి. ఆయిల్ ఒక చెంచా, బాగా మసాజ్ చేయాలండి. అది బాగా కలపాలి. కలిపిన తర్వాత బాగా బాగుంటుందండి. అందులో ఇంకుతుందండి మొత్తం అంతా, మసాలా అంతా మొత్తం ఇంకుతుంది బాగా. ఆయిల్ తీసానండి, అలా కళాయిలో వేస్తున్నాను. 1, 2, 3, మొత్తం 4 వేస్తే సరిపోద్దండి. కొంచెం వేపితే బాగుంటుందండి. ఆ ము ఆ గుడ్లు బాగా అలా వేసి మంట తగ్గించుకొని కొద్దిగా వేపుకుంటే బాగుంటుందండి. అలాగా అలా వేపితే బాగుంటుంది. ఆ ఆయిల్ బాగా అందులోనే ఇంకి మసాలా అంతా ఎక్కి ఆ ఎగ్గలోనే బాగా ఎక్కుతుందండి. అప్పుడు అది ఎగ్గు బాగా ఫ్రై అవుతుంది, చాలా బాగుంటుందండి. అది ఎగ్గులు చాలామంది ఎగ్గులు వేపుకోరు. కర్రీ వండేసిన తర్వాత ఎగ్గులు దాంట్లో ఎగ్గులు వేసేస్తారు. అలాగే కొంచెం వేపితే ఆ గుడ్ల కూర కర్రీ బాగుంటుందండి. అలాగా అలా కలుపుతుంటే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ అలాగా గుడ్ల మీద వేస్తే బాగుంటుందండి. ఆయిల్ అలాగా బాగా ఉడుకుతుందని, బాగా ఫ్రై అవుతుందని అలాగే ఆయిల్ వేస్తుంటే బాగా అందులో వెళ్తుంటుందండి. బాగా ఫ్రై చేస్తుంటే అలా వేయాలి. ఇది ఎగ్ కర్రీ చాలా బాగుంటుందండి. బాగా చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు బాగా చేసుకుంటే మీ పిల్లలతో చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీ. మీరు ఎంత కావాలో అదండి అయిపోయిందండి. కొంచెం 5 నిమిషాలని అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్ కర్రీ అదండి వేపాలండి. అలాగే వేపితే బాగుంటుందండి. ఉల్లిపాయలు వేసానండి, ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నాను. బాగా దగ్గరగా వేపాలండి, లైట్గా వేపిన తర్వాత బాగా వేపాలండి. బాగా వేగిన తర్వాత వేగాలండి. ఎక్కడ వేగితే బాగా వేగితే బాగుంటుందండి. ఈ ఉల్లిపాయల కూర చాలామంది చేస్తుంటారు, బాగుంటుంది. అలాగా ఈ ఎగ్గులోనే ఉల్లిపాయలు బాగా కొద్దిగా ఎక్కువ వేసుకొని వేపుకుంటే మరీ బాగుంటుంది. ఎందుకంటే దంచింది ఎలా దంచాం కదండి, అన్నీ కలిపి ఆ మొత్తం వేసి వేపుతున్నాను నాకు మొత్తం అంతా అలా వేపుతూనే ఉండాలి అండి. చాలా బాగా ఉంటుందండి. ఆ రోల్లో దంచింది మరీ బాగుంటుందండి. అన్నీ మసాలా అన్నీ కలిపి చేసి బాగా చేస్తాం కాబట్టి బాగుంటుందండి. అందుకని కొంచెంసేపు అలాగా వేగుతుందండి కొద్దిగా చేసి. రెండు చెంచాల కారం వేస్తున్నానండి. అలాగే వేపితే బాగుంటుందండి. వేపాలి అలాగా వేపాలండి. దగ్గరికి అవిందాక వేపితే బాగుంటుందండి. ఈ గుడ్ల కర్రీలోనే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఇలాగ
ఉడుకుతుందండి, అలాగ ఉడకనివ్వండి. కొంచెం పసుపు 1 చెంచా, ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. 2 చెంచాలు వేస్తున్నాను. బాగా కలపాలండి. కలుపుకుంటే బాగా దగ్గరగా వేపితే బాగుంటుందండి. అది ఉల్లిపాయలు బాగా వేగితే బాగుంటుందండి. గుడ్ల పులుసు కదా, బాగా వేపితే చాలా టేస్ట్గా ఉంటుందండి. మంట తగ్గించుకొని కొద్దిగా అలాగే వేపుతూనే ఉంటే ఉడుకుతుంది, లైట్గా ఉడుకుతుంది. చెంచా మసాలా వేయండి. అది బాగా కలపాలండి. మొత్తం కలిపితే బాగుంటుందండి. కలిపేది మొత్తం కలపాలి. అలా ఫ్రై చేస్తుంటే చాలా బాగుంటుందండి. ఆ కర్రీలోనే ఎంత బాగుంటుందంటే అది బాగా చేస్తే. కానీ అలా ఉల్లిపాయలు బాగా వేపితే అలా ఫ్రై అవుతుంటుందండి. అలా మంట తగ్గించుకోండి, లైట్గా చేసుకుంటే మరీ బాగుంటుంది. ఆ పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి చేసుకుంటే. బయట కంటే ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే పులుసు అలాగా తాగుతుంటే బాగుంటుందండి. ఇక మూత పెట్టేస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు ఉడికిపోద్దండి. ఎందుకంటే అయిపోయిందండి. ఇలాగా దగ్గరికి అయిపోయింది. ఎందుకంటే చింతపండు పిసుకుతున్నానండి. దగ్గరగా బాగా పిసికి అందులో వేయాలండి. చింతపండు బాగా వేసి అందుకని పిసుకుతున్నాను. అలా వేసేస్తే బాగుంటుందండి. చింతపండు కొంచెం చిటికెడు చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆ దగ్గరగా ఆ ఉల్లిపాయలు బాగా వేగాయి కాబట్టి బాగా వేసుకుంటే ఇదండి మరుగుతున్నాయి. చింతపండు బాగా ఉడుకుతుంది. అదే గుడ్లు వేసేస్తున్నానండి. 3 గుడ్లు తయారైపోయింది కదా, గుడ్లు వేసేస్తున్నాను. 3 గుడ్లను అలాగా విడివిడిగా పెట్టుకుంటే బాగుంటుంది. అందులో మసాలా బాగా ఎక్కుతుందండి. మూత వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేస్తున్నాను. కొత్తిమీర వేసేసి అదిగండి దగ్గరగా అయిపోయింది. అదిగండి చూడండి ఎగ్ ఎలాగ ఉడికిపోయిందో. అదిగండి దగ్గరగా అయిపోయిందండి. పులుసు అయిపోయింది, తయారైపోయింది. అదిగండి అందులోనే నేను దాంట్లో వేసేస్తున్నానండి. అది ఆ కప్పులోనే వేసేస్తున్నాను. బాగా దగ్గరికి అయిపోయింది. కానీ పులుసు బాగా టేస్ట్గా ఉంటుందండి. ఈ కాలంలోనే బాగా టేస్ట్గా చేసుకుంటే వడ్ల పులుసు బాగుంటుందండి. చాలా బాగుంటుంది. మొత్తం అన్నీ వేసాం కాబట్టి, మసాలా అన్నీ వేసాం కాబట్టి బాగుంటుందండి. టమాటా వల్ల గొప్ప టేస్ట్ ఉంటుందండి. అలాగే వేస్తుంటే అది చాలా టేస్ట్ ఉంటుంది. వేడిగా అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగండి మొత్తం మేనేజ్ చేస్తాం. ఎందుకండి అయిపోయిందండి. ఇందులో కొత్తిమీర మళ్ళీ వేసి దాన్ని మేనేజ్ చేశానండి. మొత్తం అంతా బాగా కప్పులోనే వేసి ఆ కప్పులోనే 3 గుడ్లు వేసేసాము. అదండి అది చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ పంపించండి. లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి. మీ పిల్లలతో మీరు చేసుకొని అదిగోండి లైక్ చేయండి. ఛానల్కి లైక్ చేయండి ప్లీజ్. ఈ కొత్త వంటతోటి మళ్ళీ వస్తానండి. వేరే వంట చేపిస్తానండి. ఓకే.